హలో అమ్మా పుట్టి, ఆఫీస్లో మీటింగ్ ఉన్నందుకు కొంచెం లేట్ అయిపోయిందిరా. కొంచెము 2 చపాతీలు వేడి వేడి చేసి కర్రీ కొంచెం వేడి చేసి అమ్మా, వస్తున్నా. అరే మీరు రోజు ఇట్లనే చేస్తారండి. అర్ధరాత్రి టైం చూడండి 12 అవుతుంది. ఇప్పుడు నేను రొట్టెలు చేసుకుంటూ కూర్చోవాలనా? మీకు రోజు ఈ టైం అయితే తెలిసినప్పుడు మీరు బయటనే తినేసి రండి. అనవసరంగా నాకు ఫోన్ చేసి నన్ను లేవట్టకండి. సరేలే, ఉండనీమా. మా జ్యోతి, అత్తమ్మ, మన కుటుంబం కోసము వాడు పొద్దుగాల లేచి పోతాడు బేట. మనకు బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని పోతున్నాడు వాడు. మనం 2 పూటలు తిననీకే దినమంతా కష్టపడి వస్తున్నాడు. వానికి ఒక్క 2 రొట్టెలు చేసే నీకెందుకమ్మా? 2 రొట్టెలు చేయడానికి కష్టమైన పని కాదు. ఎప్పుడైతే సంపాదించుడు ఆపేసాడో ప్రతి దాని విలువ అప్పుడు మనకు తెలుస్తుందమ్మా. అది సంపాదించేవాడికి కొంచెం విలువ ఇయ్యమ్మా. అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మా, నేను చాలా తప్పుగా ఆలోచించిన. సరేలేవే, ఇప్పుడు వాడు వస్తున్నాడు, 2 రొట్టెలు చేసి కూర వేడి తీపు. సరే వచ్చారండి. మీరు కాళ్ళది కడుక్కొని బట్టలు చేంజ్ చేసుకోండి, నేను అన్నం పెడతా. ఏమండి, నన్ను క్షమించండి. మేము కంటి నిండా నిద్రపోవడానికి మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అర్థం చేసుకోలేకపోయానండి. సరేమా, ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా? అయ్యో, ఇప్పుడే పెడతానండి.